ఓం శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. యోగి పరమహంస గారి అక్కగారి జీవిత చరిత్ర చెబుతున్నానండి. పతివ్రత అయిన హిందూ స్త్రీగా నేను మా ఆయన గురించి ఫిర్యాదు చేయదలుచుకోలేదు. కానీ భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తప్పిస్తున్నాను. నా ధ్యానం గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయనకో సరదా. ఒరే తమ్ముడు, నువ్వు ఆయన విషయంలో సాయం చెయ్యగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది. చేస్తావా మరి? మా పెద్దక్క రమ బతిమాలుకుంటూ నా వైపు చూసింది. కలకత్తాలో గిరీష్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగింది. ఆమె వెల్లడించిన కోరిక నా మనస్సును కరిగించింది. ఎంచేతనంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపచేసింది. అంతేకాకుండా అమ్మ పోవడంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది. అక్కయ్య, నేను చెయ్యగలిగిందంతా చేస్తాను అంటూ నేను చిరునవ్వు నవ్వాను. మామూలుగా ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతకు, ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా అవుపిస్తున్న విషాదాన్ని తొలగించాలని ఆ ఆతృత. దీనికొక దారి చూపించమని నేను రమ కాసేపు మౌనంగా ప్రార్థన చేశాం. అప్పటికి ఒక ఏడాది కిందట మా అక్క తనకి యోగాక్రియ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది. దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది. లోపల నుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది. రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా. మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు. ఆ పవిత్ర క్షేత్రంలో స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నాకు అనిపిస్తుంది. కానీ ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మట్టుకు బయట పెట్టకు అన్నాను. అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది. మర్నాడు పొద్దున రమ వాళ్ళ ఆయన నాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిపి సంతోషించాను. మా గుర్రబండి అప్పర్ సర్క్యులర్ రోడ్డు నుంచి దక్షిణేశ్వరకు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీష్ చంద్రబోస్ గారు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు. రమ లోపల ఏడుస్తుందని గమనించాను. అక్కయ్య, హుషారుగా ఉండాలి నువ్వు అంటూ ఆమె చెవిలో గొణిగాను. తన వెక్కిరింతకు మనం ఉడుక్కుంటున్నామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇయ్యకు. ముకుందా పలికిన మాలిన బడాయి కోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు అంటూ అడుగుతున్నాడు సతీష్. సాధు కంటపడ్డమే నాకు వెలపరంగా ఉంటే ఎముకల పోగులాగైనా ఉంటాడు, లేకపోతే ఏనుగులా అయినా బలిసిపోయి ఉంటాడు. నేను విరగబడి నవ్వాను. దీనికి సతీష్ చిరాకు పడ్డాడు. మొహం ముడుచుకుని గమ్మున కూర్చున్నాడు. మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలో ప్రవేశించేసరికి ఆయన వెటకారంగా పళ్ళు ఇకిలించాడు. ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకం అనుకుంటాను. నేను దానికి జవాబు చెప్పకుండా పక్కకు తిరిగేసరికి ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. ఇదిగో కుర్ర సన్యాసి గారు, దేవాలయం అధికారితో మాట్లాడి మన మధ్యాహ్న భోజనానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యడం మాత్రం మర్చిపోకండి. గుడి పూజారులతో ఎటువంటి సంభాషణ చేసే అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీష్ గారు. నేను ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను. మీ భోజనం గురించి దిగులు పడకండి అని కరుకుగా జవాబిచ్చాను. ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నా కోసం అమ్మవారు ఒక పక్క కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. కానీ నా భోజనానికి నిన్నే బాధ్యుని చేస్తున్నాను. సతీష్ గారి మాటలో బెదిరింపు ఉంది. కాళికాదేవి విశాలమైన ఆలయానికి ముందు భాగంలో ముఖ మండపంలోకి నేనొక్కడే సాగాను. ఒక స్తంభం దగ్గర నీడపట్టు చూసుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. అప్పటికే సుమారు 7 గంటలు ఉంటుంది. కానీ మరి కాసేపట్లో బాగా పొద్దెక్కి ఎండ మార్చేస్తుంది. నేను భక్తి తత్పరుడై సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న కొద్దీ బాహ్యస్పృహ తగ్గుతూ వచ్చింది. నా మనస్సు కాళికాదేవి మీద ఏకాగ్రంగా నిలిచింది. దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనమూర్తిగా ప్రత్యేకత సంతరించుకున్నది. సంతప్త హృదయంలో ఆయన చేసే విన్నపాలకు సమాధంగా ఆ శిలా విగ్రహం తరచూ సజీవ రూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది. శిలారూపిణివైన మౌన మాతృమూర్తి, నీ ప్రియభక్తుల రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తివయ్యావు.
నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనలు ఎందుకు ఆలకించవమ్మా అంటూ ప్రార్థించాను. దివ్య ప్రశాంతితో పాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది. అయినా 5 గంటలు గడిచిపోయాయి. నేను అంతర్దృష్టితో దర్శనమిస్తున్న కాళికామాత నాకు సమాధానం ఇవ్వలేదు. నేను ఒక్క రవ్వ నిరాశపడ్డాను. ఒక్కొక్కప్పుడు ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చెయ్యడం దేవుడికి పెట్టే పరీక్ష. కానీ చివరికి తదేక నిష్టగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శనమిస్తాడాయన. భక్తి తత్పరుడైన హిందూ కృష్ణుల్లో కాళికాదేవినో చూస్తాడు. ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడి వైపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు. నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను. మధ్యాహ్న కాల నియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు. ముఖ మండపంలో ఉన్న నా ఏకాంత స్థలం నుంచి లేచి ముంగిట్లో అడుగుపెట్టాను. అక్కడ నేల మీద పరిచి ఉన్న రాయి మిట్టే మధ్యాహ్నం ఎండకు మలమలా మాడుతుంది. నా అరికాళ్ళు మంటెత్తిపోతున్నాయి. జగన్మాత అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను. నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు. ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కుని ఉన్నావు. ఈరోజు నేను మా బావగారి తరపున నీకు ప్రత్యేక ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను. మనసులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది. మొదట నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి పాదాల కింద ఆహ్లాదకరమైన చలువ ఓ పాటి పాకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఆలయం పరిణామం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకుని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారింది. చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది. చెప్పనలివి కాని ఆనందంతో నన్ను పులకరింప చేసింది. కంటికి కనిపించని ఒక పిచికారితో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది. నా శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలమైపోయింది. ఆ తర్వాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తారమైంది. నా ఎడంవైపు గంగానది మీద అనేక మైళ్ళ దూరం స్పష్టంగా చూడగలిగాను. అంతేకాకుండా గుడి వెలుపుల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళకు కట్టింది. భవనాలన్నిటి గోడల పారదర్శకంగా ప్రకాశించాయి. వాటి గుండా నేను దూర భూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను. నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ, నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ నేను చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదలగలిపాను. కొన్ని నిమిషాల సేపు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను. మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తూ స్పష్టంగా చూశాను. ఎక్స్రే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రతి చోట దివ్య నేత్రమే కేంద్రం. దానికి ఎక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఆ ముంగిట్లో నించుని ఉండగానే నేను ఒక విషయం క్రొత్తగా గ్రహించాను. వాస్తవానికి స్వప్నమే నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్ట సంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు. సంకుచిత మూర్తిమత్వంలో కుసించుకుపోయిన మానవుడి పలాయనవాదమే శరణ్యమైనట్లయితే సర్వవ్యాపకత్వంలో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా? దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయం, అమ్మవారి విగ్రహం. తక్కిన వాటిలో ప్రతి ఒక్కటి తెలుపు, నీలము, ఇంద్రధనస్సులోని రంగులు గల సిగ్న కాంతి పరివేషంతో కూడా ఉన్నప్పటికీ వాటి మామూలు పరిణామాల్లో కనిపించాయి. నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయు పదార్థంతో ఏర్పడినట్లు అనిపించింది. నా భౌతిక పరిసరాల స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను. గుడి గోడల వెనక పవిత్రమైన మారేడు చుట్టూ ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న మా బావని చటుక్కుని చూశాను. ఆయన ఆలోచన ధోరణిని అప్రమత్తంగానే తెలుసుకున్నాను. ఆయన మనసులో దక్షిణేశ్వర పవిత్ర వాతావరణ ప్రభావం వల్ల కొంత మట్టుకు ఉదాత్త స్థితి అందుకున్నప్పటికీ నా గురించి నిర్దాక్షిణ్యమైన ఆలోచనే సాగుతున్నాయి. నేను సూటిగా ఆ అమ్మవారి దివ్య మంగళ విగ్రహం వైపు తిరిగాను. జగన్మాత, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు అని ప్రార్థించాను.
ఇంతవరకు మౌనంగా ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరు విప్పి మాట్లాడింది. నీ కోరిక నెరవేరుతుంది. సతీష్ వైపు సంతోషంగా చూశాను నేను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పని చేస్తోంది. సహజ ప్రవృత్తి వల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన నేల మీద కూర్చున్న చోటు నుంచి రోషంగా లేచాడు. ఆయన గుడి వెనకాల నుంచి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. తన పిడికిలు ఎత్తి చూపిస్తూ నన్ను చూపిస్తున్నాడు. సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమైంది. అమ్మవారి దివ్య మంగళమూర్తి అవుపించడం మానేసింది. ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకుని తిరిగి మామూలు పరిణామాన్ని పొందింది. మళ్ళీ నా ఒళ్ళు సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమలా మాడుతుంది. ముఖమండపం నీడలో ఒక్క గంతు వేశాను. సతీష్ మండిపడుతూ నన్నెక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. 1 గంట అయింది. దివ్య దర్శనం గంటసేపు ఉందన్నమాట. ఓయి తెలివి తక్కువ నాయనా, కాళ్ళు మెలివేసుకుని కళ్ళు తేలవేసుకుని గంటలు కూర్చున్నావు అక్కడ. నిన్ను గమనిస్తూ అటు ఇటు తిరుగుతున్నాను. మన భోజనం ఎక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు. గుడి అధికారులకు నువ్వు మన సంగతి చెప్పకపోతివి. వన భోజనాలు ఏర్పాట్ల టైము చాలా మించిపోయింది. అమ్మవారి సాక్షాత్కారంలో కలిగిన ఉత్కృష్ట స్థితి నాలో ఇంకా ఉంది. జగన్మాతే మన కడుపు నింపుతుంది అన్నాను. ఇదిగో ఇదే చెబుతున్నావు. ముందు ఏర్పాట్లేమీ లేకుండా నీ జగన్మాత మనకి ఇక్కడ భోజనం పెడుతుందేమో నేను చూస్తా అంటూ అరిచాడు సతీష్. ఆయన మాటలు ఇంకా అన్నాడో లేదో గుడి పూజారి ఒక ఆయన ముంగిలికి అడ్డుపడి మా దగ్గరకు వచ్చాడు. బాబు అంటూ నాకేసి అన్నాడు. గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈరోజు ప్రొద్దున్న మీరు రావడం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కకి పెట్టాలన్న కోరిక కలిగింది నాకు. ముందుగా అడగని వాళ్ళకి అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకు విరుద్ధం. అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను. నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పి సతీష్ కళ్ళలోకి సూటిగా చూశాను. ఆయన లోపల పశ్చాత్తాపపడుతూ కళ్ళు దించుకుని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు. ఆ కాలంలో రాని మామిడి పళ్ళతో సహా మాకు మృష్టాన్న భోజనం పదార్థాలు వడ్డించినప్పుడు మా బావగారి ఆకలి అతి స్వల్పమేనని గమనించాను. ఆలోచన సముద్రంలో లోతుగా మునుగుతూ ఆయన తబ్బిబ్బై అయిపోయాడు. కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో సతీష్ ముఖంలో బెంకం సడలిపోయింది. అప్పుడప్పుడు ఆయన నా వైపు బుజ్జగింపు దూరంలో చూస్తూ వచ్చాడు. అయితే ఆ గుడి పూజారి సతీష్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వటమే అన్నట్లుగా మమ్మల్ని భోజనానికి రమ్మడం క్షణం నుంచి మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. ఆ మర్నాడు మధ్యాహ్నం మా అక్కయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాను. నన్ను ఆప్యాయంగా పలకరించింది. ఒరే తమ్ముడు, ఎంత అద్భుతం జరిగిందిరా. నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుటి పైకి ఏడ్చేశారు. ప్రియదేవి, నన్ను మార్చడానికి మీ తమ్ముడు వేసిన పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు చాలవు. నేను నీకు చేసిన అన్యాయాలన్నిటికీ ఇప్పుడు చక్కదిద్దుకుంటున్నాను. ఈరోజు రాత్రి నుంచి మన పెద్ద పడక గదిని పూజా మందిరంగానే వాడుకుందాం. నువ్వు ధ్యానం చేసుకునే చిన్న గది మనకు పడకటిల్లు అవుతుంది. మీ తమ్ముడిని వెక్కిరించినందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. ఇంతకాలము నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చినందుకు నేను ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించేదాకా ముకుందుడితో మాట్లాడడం మానేసి నన్ను నేను శిక్షించుకుంటాను. ఇప్పటి నుంచి నేను జగన్మాతను గాఢంగా ధ్యానిస్తూ అన్వేషిస్తాను. ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి. చాలా ఏళ్ల తర్వాత 1936లో ఢిల్లీలో సతీష్ గారిని చూడడానికి వెళ్ళాను. ఆత్మ సాక్షాత్కారం సాధనలో గొప్ప అభివృద్ధి సాధించడం, జగన్మాత ఆయనకి దర్శనం ప్రసాదించడం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను. సతీష్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్న పగలంతా ఆఫీసు పనితో సరిపోతున్న ప్రతి రాత్రి ఎక్కువ భాగం గాఢమైన ధ్యానంలోనే రహస్యంగా గడుపుతూ ఉండడం గమనించాను. నేను ఆయన దగ్గర బస చేసినప్పుడు మా బావగారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండదన్న ఆలోచన ఒకటి వచ్చింది నాకు. నా మనసులో ఉన్నది గ్రహించిన రమ, తమ్ముడు, నేను బాగున్నాను. మా ఆయన జబ్బులో ఉన్నారు. అయినప్పటికీ హిందూ పతివ్రతగా మొట్టమొదట పోయేదని నేనేనని నీకు తెలియాలి. నేను పోవడానికి ఇక అట్టే కాలం పట్టదు. ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపడినప్పటికీ ఆ మాటల్లో చేదు నిజం ఉందని గ్రహించాను. తాను ఈ జోస్యం చెప్పిన సుమారు 18 నెలలకి ఆమె కన్ను మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను.
మా చివరి తమ్ముడు విష్ణు ఆ తర్వాత నాకు వివరాలు తెలియజేశాడు. రమ చనిపోయినాటికి తను సతీష్ బావగారు కలకత్తాలో ఉన్నారు. ఆ రోజు పొద్దున్న తను పెళ్లి కూతురు ముస్తాబు చేసుకుంది. ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి అని సతీష్ గారు అడిగారు. ఈ భూమి మీద మీకు సేవ చేయడానికి ఇదే నా చివరి రోజు అని రమ సమాధానం. తర్వాత కాసేపటికి తనకి గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం కోసం కొడుకు బయటికి పరిగెడుతుంటే తను ఇలా చెప్పింది. బాబు, నన్ను వదిలి వెళ్ళకు. దానివల్ల లాభం లేదు. డాక్టర్ రాకముందే నేను వెళ్ళిపోతాను. తర్వాత 10 నిమిషాలకి రమ భక్తిపూర్వకంగా భర్త పాదాలు పట్టుకుని బాధ లేకుండా హాయిగా పూర్తి స్పృహతో దేహాన్ని విడిచింది. భార్య గతించిన తర్వాత సతీష్లో చాలా వైరాగ్యం వచ్చింది అంటూ ఇంకా చెప్పాడు విష్ణు. ఒకనాడు ఆయన, నేను చిరునవ్వు చిందిస్తూ రమ ఫోటోగ్రాఫ్ కేసు చూస్తున్నాం. ఎందుకా చిరునవ్వు అంటూ చటుక్కున పైకి అనేశారు సతీష్ గారు భార్య ఎదురుగానే ఉందన్నట్టు. నా కన్ను ముందుగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైందని అనుకుంటున్నావు. నువ్వు నాకు దూరంగా అట్టే కాలం ఉండలేవని నిరూపిస్తాను. త్వరలోనే నిన్ను కలుసుకుంటాను. ఇది జరిగే నాటికి సతీష్ గారు జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం అద్భుతంగానే ఉన్నప్పటికీ ఈ ఫోటో ముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్ళకే ఆయన చనిపోయారు. కారణమేమీ పైకి కనిపించలేదు. ఈ విధంగా మా అక్కయ్య రమ, ఆవిడ భర్త సాధారణ ప్రాపంచిక వ్యక్తిగా ఉండి దక్షిణేశ్వరంలో మౌన సాధుగా మారిపోయిన సతీష్ గారు ఇద్దరూ ముందుగానే చెప్పి గతించారు. ఆరాహో.